హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ఫుడ్ క్రియేషన్స్. ఈరోజు మీ ముందుకి ఒక మంచి డిష్తో వచ్చాను. అదేంటి అంటే ఉప్మా అంటే నచ్చిన వాళ్ళు చాలామంది ఉండే ఉంటారు. అయితే నేను చేసిన విధంగా మీరు ట్రై చేయండి. ఖచ్చితంగా నచ్చిన వాళ్ళు కూడా నచ్చినట్టుగా తింటారు. ఎప్పుడైనా సరే ఉప్మా అనేది టేస్టీగా రావాలి అంటే ఫస్ట్ మనము ఉప్మా నూకని కాసేపు ఒక 10 to 15 minutes బ్రౌనిష్ కలర్లో వచ్చేంత వరకు వేపుకుంటే మనకి చాలా టేస్టీగా వస్తుంది. చూడండి, ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న తర్వాత ఇక్కడ నేను ఉల్లిపాయలు, టమాటాలు అండ్ పచ్చిమిర్చి, కరివేపాకు తీసుకున్నాను. ఇప్పుడు ఉప్మా చేయడానికి అన్ని విధాలుగా సిద్ధం మిత్రమా. రెడీ. బాండీ పెట్టుకున్నాను స్టవ్ పైన. బాండీలో ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు వెయిట్ చేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేస్తున్నాను. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేయండి. ఫ్రై అయిపోయిన తర్వాత నేను పచ్చిమిర్చి వేసుకున్నాను. పచ్చిమిర్చిని కూడా కొంచెం అలా ఇలా కలిపేసి ఉంచేసా. ఆ తర్వాత ఇవి వేగుతుండగా నేను కరివేపాకు యాడ్ చేసుకున్నానండి. కరివేపాకు కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు అలా ఇటు అటు కలుపుకుంటూ ఉల్లిపాయలు మాడనివ్వకుండా చూసుకోవాలి. ఉల్లిపాయలు గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు మనం కొంచెం డీప్ ఫ్రై చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు చూడండి ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు టమాటా వేయించుకోవాలి. టమాటాని కూడా వేసుకొని మగ్గేంత వరకు వెయిట్ చేయాలి. టమాటాలు మెత్తగా మగ్గిపోయిన తర్వాత ఈ లోపు నాది ఒక చిన్న విన్నపం. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ కొట్టండి ప్లీజ్. అయితే టమాటాలు మగ్గిపోయిన తర్వాత నేను పోపులు వేసుకోవడం మర్చిపోయాను. కొంచెం పోపులు వేసుకున్నాను. చిన్న పసుపు వేసాను, చిటికెడు, అండ్ ఎండుమిర్చి వేసాను కారం కోసం. చేయండి, అవి కూడా ఫ్రై చేయాలి. అయిపోయిన తర్వాత వేపేసిన తర్వాత ఇప్పుడు దానిలో కొంచెం వాటర్ పోసుకోవాలి. మనకి ఎంత అయితే ఉప్మా నూక తీసుకున్నామో దానికి కొంచెం ఎక్కువ వాటరే తీసుకొని దాన్ని బాగా మరగపెట్టుకోవాలి. బాగా దగ్గరికి మరిగించుకోవాలి. నేను టేస్ట్ కోసం కొత్తిమీర కూడా తీసుకున్నాను. కొత్తిమీర వేసుకుంటే ఇంకా బాగుంటుంది. ఈ విధంగా మీరు అందరూ ఒక్కసారి ట్రై చేయండి. అండ్ మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు సాల్ట్ వేసుకోండి. నేను నా టేస్ట్కి తగ్గట్టుగా యాడ్ చేసుకున్నాను. అండ్ ఒకసారి కలిపేసి ఆ తర్వాత మరగనిచ్చేయడానికి మళ్ళీ మూత పెట్టేసుకున్నా. బాగా మరిగిపోతుంది, తొందరగా మరిగిపోద్ది. మూత పెడితే ఏదైనా సరే బాగుంటుందండి. సరే, మరిగిపోయింది. ఇలా మరుగుతుండగా ఇప్పుడు ఉప్మా నూక వేసుకోవాలి. ఉప్మా నూక వేసుకున్నప్పుడు కలుపుకోవాలండి, లేదు అంటే ఉండలు కట్టేస్తుంది. కలుపుతూ వేసుకోవాలి. నేను ఎసరు కొంచెం ఎక్కువ పెట్టాను కాబట్టి నేను కలపలేదు. చూడండి, కలిపి చూపిస్తాను. కలపకపోతే ఉండలు కట్టేస్తుంది. అది అస్సలు రావు, అస్సలు బాగోదు. ఇలా చేసుకుంటే మీకు ఉండకట్టకుండా నీట్గా బాగుంటుంది. చేసేయండి. అండ్ ఇంకొక చిన్న మాట మీకు అందరికీ చెప్పాలనుకుంటున్నాను. నా వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ ఎవరు కూడా లైక్ చేయట్లేదండి. ఒక లైక్ చేయండి ప్లీజ్. ఒక లైక్ ఇస్తేనే కదండి ఆ వీడియో ఇంకో 10 మందికి షేర్ అవుతుంది. వీడియో చూసే వాళ్ళు అందరూ కూడా వీడియో చూడడంతో పాటు ఒక లైక్ ఇవ్వండి. వీలైతే కమెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది అనేది. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మరికొన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు నేను వస్తాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఉప్మా అంతే రెడీ అయిపోయింది. చూసేసారా ఎంత బాగుందో. అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి ట్రై చేయండి అండ్ నాకు కమెంట్ చేయండి ఎలా అనిపించిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కమెంట్ చేయడం మర్చిపోవద్దు. గంట సింబల్ కొట్టండి. మీరు గంట సింబల్ ఆన్ చేసుకుంటేనే నోటిఫికేషన్స్ అనేవి మీ వరకు వస్తాయి, లేకపోతే రావు. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇంకా ఇలాంటి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.